సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఇది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. నాయన అయ్యా, ఈ సమయమును ప్రభువా తండ్రి మాకు దానముగా దయచేసిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. అయ్యా, నీ వాక్యం వివరించడానికి ప్రభువా తండ్రి అయ్యా నిలువబడి ఉన్నాను ప్రభువా స్తుతులు స్తోత్రాలు తండ్రి. శారీరక ఆహారము ప్రభువా తండ్రి శరీరానికి బలము తెస్తే ప్రభువా మీ వాక్యాహారము తండ్రి మా ఆత్మకు బలము తెచ్చేదిగా ఉన్నది గనుక ప్రభువా తండ్రి అయ్యా, ఏ బిడ్డ ఆత్మను మీరు బలపరచనయ్యారో ప్రభువా తండ్రి అట్టి ఆత్మకు బలమైన వాక్యమును ప్రభువా మీరు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఎవరు ప్రభువా తండ్రి ఏ వాక్యము కావాలని కోరుకునిచున్నారో తండ్రి నాయన అయ్యా, వారికి ప్రభు అర్థమగు రీతిలో తండ్రి అయ్యా వారిని ఆదరించే వాక్యమును ప్రభువా మీరే అనుగ్రహించమని అడుగుచున్నాము దేవా. స్తోత్రము తండ్రి. అయ్యా, మీ ఆత్మ శక్తితో నింపుకొనండి ప్రభువా తండ్రి నాయన అయ్యా, నా సొంత ఆలోచనలు కాదు ప్రభువా తండ్రి అయ్యా, మీ ఆలోచనలు అనుగ్రహించి ప్రభువా తండ్రి మీరే స్వయముగా మాట్లాడుమని త్వరగా రానని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చదనని ఇక్కడ యెహోవా దేవుడు ఇర్మియాకి చెప్పడం జరిగిందండి. అంటే యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట, నీవు నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. అంటే మనము మొర్ర పెడితే దేవదేవుడు ఖచ్చితంగా మనకి ఉత్తరమిచ్చేవారై ఉన్నారండి. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దేవునికి మనకి మధ్య ఒక ఫోన్ నెంబర్ లాంటిది. ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే కనుక వారు లిఫ్ట్ చేస్తారు, మనతో మాట్లాడతారు. అట్టి రీతిగానే ప్రభువుకి మనకి ఒక రకమైనటువంటి అనుసంధానకరమైనటువంటి విషయం ఏమై ఉన్నదంటే ఆయనకు మనం మొర్ర పెడితే కనుక మన మొర్ర ఆయన వింటారు, మనకు ఉత్తరం ఇచ్చేవారైనారని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ రాయబడడం జరిగిందండి. అలా మనం మొర్ర పెట్టాలి ప్రభు వారికి. మనం మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన మన మొర్రని నిరాకరించరండి, ఆలకించేవారు ఉన్నారు, దానికి జవాబిచ్చేవారై ఉన్నారు. ఇక్కడ 3వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే 3వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే కీర్తనకారుడు మాట్లాడుచున్న మాట, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎలా మొర్ర పెడుతున్నాడు అంటే ఈ దావీదు గారు ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు, మామూలుగా కాదండి మొర్ర పెట్టే మొర్ర, ఎలుగెత్తి మొర్ర పెట్టుచున్నాడంట. అలా మొర్ర పెట్టిన
మొరపెట్టినప్పుడు యెహోవా నాకు ఉత్తరం ఇస్తారని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చేవాడు కానీ చాలా ఖచ్చితంగా ఈ దావీదు అనుభవపూర్వకంగా తెలుసుకొని రాయడం జరిగినది ఇక్కడ. అలాగే 6వ వచనంలో చూసినట్లయితే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎంతమంది అండి? 10,000 మంది దండెత్తి వచ్చేస్తే ఒక్కడు ఉన్నా సరే భయపడడంట. అసలు దిగులే చెందడు. ఎందుకు దిగులు పడడు, ఎందుకు భయపడడు అంటే గనుక నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యమును పట్టుకొని ఉన్నాడు. కాబట్టి దావీదు ఇక అతనికి భయం అన్నది లేదు. ఎందుకంటే ఈయన హాయిగా పడుకొని నిద్రపోయి మేలుకొందునని రాయడం జరిగింది. ఎంత నిశ్చింత కలిగిన జీవితం అండి! ఎందుకు ఇంత నిశ్చింత ఈయనకి ఉన్నది అంటే క్రీస్తుని ఆధారముగా చేసుకున్నాడు. దేవదేవుణ్ణి ఆధారముగా ఈయన చేసుకొని ఉన్నారు కాబట్టి ఇంకా దిగులు పడనక్కరలేదు అని ఈ యొక్క దావీదు ఇక్కడ రాయడం జరిగినది. అలాంటి దిగులు పడకుండా మనం ఉంటే గనుక ఎలాంటి కఠినమైన సమస్య ఎదురైనా సరే దేవునికి మొర్రపెట్టు వారముగా ఉంటే ఆ సమస్య నుండి విడుదల చేసేటువంటి శక్తిమంతుడు మన దేవుడు కాబట్టి మనం మొర్ర పెట్టాల్సినది. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయములో ఒకరు మొర్రపెట్టారండి దేవునికి. ఎవరు అంటే యెహోషాపాతు దేవునికి మొర్ర పెట్టడం జరిగింది. ఈ యెహోషాపాతు రాజు. ఈయన రాజుగా ఉన్న కాలంలో మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీల్లో కొందరు ఇలాగన కొన్ని గుంపుల వారు ఈయన మీదకి దండెత్తి వచ్చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఇప్పుడు సమాచారం వచ్చినప్పుడు ఈ రాజులకి భయం వస్తుంది కదా. అయ్యో, ఇంతమంది నా మీదకి దండెత్తి వచ్చేస్తే నేను ఎలా పోరాడగలను, నేను ఎలాగున వారికి ఎదురెళ్ళి నేను వారితో యుద్ధము చేయగలము మేము అని ఈయనలో భయం వచ్చి వెంటనే యెహోవా సన్నిధిలో ఈ ప్రార్థన వినిపించాలి, యెహోవా సన్నిధిలో విచారణ చేయాలి అనే గొప్ప తలంపు కలిగిన వాడై ఒకరోజు ఉపవాస దినము ప్రకటించి అందరినీ అక్కడికి సమకూర్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి. ఈ రాజు భయపడి దిగులు పడి కూర్చోలేదు, భయపడ్డాడు. కానీ దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి మొర్ర పెట్టితే నా సమస్య నుండి విడుదల చేస్తాడు నా దేవుడు అని నమ్మి ఆయన మందిరావరణం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే గనుక 8వ వచనంలో చూసినట్లయితే, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము మా మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల. ఎలా మొర్ర పెట్టుతున్నారండి? శ్రమలో మొర్ర పెట్టిన ఎడల అంటే ఈ మందిరంలో, ఈ పరిశుద్ధ స్థలములో మేము నిలవబడి నీకు మొర్ర పెట్టితే నీవు ఆలకిస్తావని మేము నమ్ముచున్నాము. మా పితరులైన వారు అలాగున మొర్ర పెట్టి అనేకమైన సమస్యల నుండి బయటకు వచ్చారు. మేమును కూడా అలాగున ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి నీవే మాకు సహాయం అని అక్కడ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. 12వ వచనంలో చూసినట్లయితే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఇతనికి సైన్యం ఉంది, రాజు బలమున్నది, బలగమున్నది. కానీ దేవుని శక్తి ముందర ఈ సైన్యం ఎలాంటిదండి? చాలా చిన్నదంటున్నాడు. ఈ సైన్యము వేసుకొని నేను ఆ యుద్ధానికి వెళితే మాకు శక్తి సరిపోదయ్యా. ఇంకొక మాట చెబుతున్నది ఏమిటంటే, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడండి. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప మొర్ర పెట్టాడు. మా దగ్గర సైన్యం ఉంది, కానీ ఆ సైన్యము సరిపోదు, నీవే మాకు దిక్కు అని దిక్కయ్యున్నటువంటి దేవుని వైపు చూడడం ప్రారంభించాడు యెహోషాపాతు. నీవును కూడా బయటకు రాలేని సమస్యతో ఉన్నావా? ఏం చెయ్యాలో తెలియక ఎటు పోవాలో తోచని స్థితిలో నీవు ఉంటే గనుక, నీవు నీ సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఫలితం లేకుండా భయంకరమైనటువంటి వేదనతో ఉంటే గనుక దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నారు. ఈ సమయంలో నీ సొంత జ్ఞానం వైపు నువ్వు చూడొద్దు, నీ బలహీన తట్టు నువ్వు చూడొద్దు, క్రీస్తు బలము తట్టు చూడు.
క్రీస్తును ఆధారముగా చేసుకో. దావీదంటారు కదా, నీవే నా కోట, నీవే నాకు అండ, నీవే నాకు ఆశ్రయదుర్గము, నీవే నా శైలము, నీవే నా దాగుచోటు, నీ సన్నిధే నాకు దాగుచోటు అని చెప్పి ఆయన వైపు నువ్వు చూడడం ప్రారంభించు. నీవు నీ సమస్య వైపు చూస్తే నీకు భయమే తప్ప ఆదరణ దొరకదు. కానీ సమస్యను పరిష్కారము చేసి క్రీస్తు వైపు నువ్వు చూసినట్లయితే, సమస్యకు పరిష్కార మార్గము చూపి క్రీస్తుని నీవు ఆధారముగా చేసుకుంటే గనుక, ఎలాంటి భయంకరమైన శ్రమ నుండైనా సరే ఆయన నిన్ను లేవనెత్తడానికి తన హస్తము చాపుతారు. శ్రమలో నీవు మొర్ర పెడితే నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇస్తారు. ప్రియ దేవుని సంగమా, ఎలాంటి భయంకరమైన శ్రమలో నీవున్నా సరే, ఎంత భయంకరమైన అనారోగ్యంలో నీవున్నా సరే, ఏ శోధనలో నీవున్నా సరే, ఆయన వైపు చూడడం ప్రారంభించు. నీ బలము తట్టు చూస్తే నీవు పైకి రాలేవు, నీ శక్తి వైపు చూస్తే నీవు పైకి రాలేవు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టి దిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయవలసిను. మనం మన బలహీనత తట్టు చూస్తే గనుక మనం ఏమీ చేయలేము. కానీ ఆయన బలం వైపు చూడాలి. ఆయన బలం వైపు మనము చూస్తే మన బలమునకు మించిన పనులు ఆయన ఎన్నో చేస్తారు. కాబట్టి మనోవిచారం మన దగ్గరికి రానియకుండా, దిగులు మన చెంతకు రానియకుండా విశ్వాసముతో ఆయన తట్టు చూడడం ప్రారంభించుదాము. యెహోషాపాతు అలాగునని ప్రార్థన చేశాడు, మొర్ర పెట్టాడు దేవునికి. అలా మొర్ర పెట్టి దేవుణ్ణి ఆయన ఉత్తరం ఇవ్వడానికి గొప్పగా గోజాడుకున్నాడు. అలాంటి గోజాడుగల ప్రార్థన మనం చేయగలగాలి. దేవుని ఆత్మ అక్కడ ఉన్న వారి మీదకి వచ్చి మాట్లాడారు అంటే గనుక ఎంత గొప్ప విజ్ఞాపన చేశాడో, ఎంత గొప్పగా ప్రార్థన చేశాడో, అలాంటి ప్రార్థన జీవితము, అలాంటి మొర్ర పెట్టేటువంటి తత్వము మనము నేర్చుకోవాలని యెహోషాపాతు రాజు ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అలా మొర్ర పెట్టిన వెంటనే దేవుడు ఉత్తరం ఇచ్చినారు. నీవే మాకు దిక్కని అడిగాడు, ఆయనే దిక్కయ్యారు. వీరు యుద్ధానికి బయలుదేరారు, కానీ సైన్యం నడుస్తూ ఉన్నారు. వారి ముందర పరిశుద్ధాలంకారమును ధరించుకొని గాయకులను పెట్టాడు యెహోషాపాతు. వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ముందు నడుస్తుంటే వెనక సైన్యం వెళ్తూ ఉన్నారు. ఈ లోపుగా 3 దండుల వారు కూడా ఎదురు వస్తూ ఉంటే అక్కడ వారిని మాటుగాండను పెట్టి వారిని దేవుడు హతము చేశారు. కొంతమంది అయితే వాళ్ళలో వాళ్ళే నరుక్కుని చనిపోయారు. వీరు వారి దగ్గరికి వెళ్ళేసరికి ఈ సైన్యము, ఈ గాయకులు అందరూ కూడా ఆ వ్యతిరేకులైన వారి దగ్గరికి వెళ్ళేసరికి వారందరూ ఎలా ఉన్నారండి? శవములై ఉన్నారు. వారిలో జీవము లేదు. నీ మీదికి ఆపద తేవాలని ఎవరైనా వస్తే గనుక వారిని దేవుడు చూస్తూ ఊరుకోడండి. నీవు సత్యముగా ఉంటే, నీవు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించు వారిగా నీవు ఉంటే, నీ వైపున శత్రువులు ఎవరున్నా సరే వారిని నీ దరికి రానియడు దేవుడు. ఈ యెహోషాపాతు మీదికి కానీ, ఈ రాజ్యము మీదికి కానీ వారిని రానివ్వకుండా అక్కడికక్కడే వారు మరణించారు. వీరందరూ వెళ్ళి వారు చూసేసరికి వారిలో జీవము లేదు. వారి ఒంటి నిండా బంగారం ఉన్నది, వారి దగ్గర చాలా ధనం ఉన్నది. ఇప్పుడు వీరందరూ కూడా ఆ బంగారము, ఆ ధనమును అంతా తీసుకోదేసరికి 3 రోజులు పట్టిందండి. అంటే ఎంత ధనము వచ్చినదో, ఎంత బంగారం వారు సంపాదించుకోగలిగారో, అంత దీవెన దేవుడు ఇచ్చారు అంటే గనుక యెహోషాపాతు రాజు అలాగున దేవుడికి మొర్ర పెట్టాడు, అలాగున దేవుని అడిగాడు. ఈ శ్రమ వెనకాల దేవుడు సౌఖ్యం ఇచ్చారు, ఈ శ్రమ వెనకాల ఆశీర్వాదాలు ఇచ్చారు. నీ శ్రమ నుండి నీ విడుదల పొందిన తర్వాత నీకును కూడా అట్టి ఆశీర్వాదాలు దేవుడిస్తారు. వీరి ముందర ఆ సైన్యం చూడగానే చాలా భయమేసి ఉండవచ్చును, కానీ వారి దగ్గరికి వెళ్ళేసరికి ఆ సైన్యమే ఏమీ లేకుండా అయిపోయినది. అలాగే నీ ముందర ఉన్న నీ శ్రమను చూచి నువ్వు భయపడిపోతున్నావు.
కానీ నీవే మాకు దిక్కయ్యా అని శ్రమ నుండి విడుదల చేసే క్రీస్తు వైపు నువ్వు చూస్తే గనుక ఆ శ్రమ నీకు చాలా చిన్నదిగా కనబడుతుంది, నీకు విడుదల వచ్చేస్తుంది. అలాంటి ప్రార్థన మనము చేద్దాము. అందుకే 18వ దావీదు కీర్తన 3వ వచనంలో రాయబడి ఉన్న రీతిగా, కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎవరికి మొర్ర పెట్టగా? కీర్తనీయుడని యెహోవాకు మొర్ర పెడితే శత్రువుల చేతిలో నుండి రక్షించేవారు. మరి యెహోషాఫాతు అలా మొర్ర పెట్టాడు కాబట్టి అంత గొప్ప సైన్యము చేతిలో నుండి రక్షించగలగడానికి దేవుడు సహాయం చేశారు. తనను తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు అంటే ఆయన ప్రార్థనలో అంత శక్తిని చూపించాడు, దేవునికి అంత విశ్వాసాన్ని చూపించాడు, అంత నమ్మకాన్ని చూపించాడు. అలా మొర్ర పెట్టాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను, నాకు ఆయన ఉత్తరం ఇచ్చినారు. ఆయన సన్నిధిలో నుండి అంటే ఆయన ఆలయంలో నుండి నా ప్రార్థన ఆలకించారు. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చును. ఆయన వినే దేవుడు. విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదని చెప్పిన దేవుడు ఆయన. నీవు ఏది మొర్ర పెట్టినా సరే నీ మొర్ర శీఘ్రముగా ఆయన ఆలకిస్తారు. నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నీ దేవుడు. కాబట్టి అలాంటి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుని వైపు నీవు చూడడం ప్రారంభించు. నీ జీవితం మారిపోతుంది, నీ శ్రమలన్నీ తొలగిపోతాయి. సంతోషకరమైన స్థితి నీకు ఇస్తాడు దేవుడు. శ్రమ వెనకాల నీకు సంతోషం ఇస్తారు, శ్రమ వెనకాల నీకు రెండంతల దీవెనిస్తారు. కాబట్టి ఈ రోజున చిన్న స్థాయిలో ఉన్నావని నీవు దిగులు చెందవద్దు. నిన్ను లేవనెత్తి దేవుడు నీకున్నాడు కాబట్టి ఆయన బలం వైపు చూడు. ఆయన వైపు నువ్వు చూడడం ప్రారంభిస్తే సమస్తము సరైపోతాయి, సమస్తము కూడా ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తూ ఉంటారు. అలాగునని ఇక్కడ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉన్నది. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఒక భాగంలో నీవు నాకు మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాన్నారు. తర్వాత లైన్లో అంటున్నారు కదా, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. ఒక్కొక్కటి మనకి గ్రహింపులోకి రాదు. అలాంటి గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తానని దేవుడు అక్కడ ఇర్మియాకి సెలవిస్తూ ఉన్నారు. ఈ రోజున నీకు నాకు కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏమిటంటే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని ఆయన స్వయంగా సెలవిస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలు నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నెబుకద్నెజరు రాజు ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఏమిటంటే, నీ దేవుడు మర్మములు బయలుపరచు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరూ చేయని గొప్ప పని నీ దేవుని ద్వారానే సాధ్యమవిందని రాజే ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. ఎందుకు చెబుతూ ఉన్నారు ఈ రాజు అంటే, దానియేలు అక్కడ ఆ రాజ్యంలో ఉన్న సమయంలో నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ కలకి భావం తెలియాలి. కానీ ఎవరైనా సరే ఒక కళ చెప్పారంటే ఆ కళకి అర్థం చెప్పమంటే ఎవరో ఒకరు చెబుతారు. కానీ వారికి వచ్చిన కళని మర్చిపోయి ఆ కళ చెప్పాలి, కళ యొక్క భావము చెప్పాలంటే ఎవరికి సాధ్యమవుతుందండి? ఎవరికి సాధ్యం కాదు కదా. అదే ఇక్కడ జరుగుతున్న విషయము. ఈయన ఒక కలగన్నారు, మర్చిపోయారు. అందరినీ పిలిపిస్తున్నారు, నేను ఒక కలగన్నాను, దాని భావము ఆ కళ చెప్పాలి మీరంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, అది ఎవరికి కూడా సాధ్యము కాదు. మీరు కళ చెబితే భావం మేము ఖచ్చితంగా చెబుతామంటే రాజు కోపం వచ్చి ఈ బబులోను రాజ్యంలో జ్ఞానులందరినీ కూడా సంహరించేయమని ఆయన ఆజ్ఞ ఇచ్చేశారు.
ఇప్పుడు ఈ రాజ్యంలో దానియేలు అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోలు వీరు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వీరు కూడా మరణించడానికి శాసనం వచ్చేసింది. అలాగన మరణ శాసనం వచ్చిందని దానియేలుని చెవిన పడినప్పుడు ఈ దానియేలు అక్కడ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం సమయం కావాలి అని అడగడానికి ప్రయత్నం చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర అడిగాడు, మాకు కొంత సమయం కావాలి, నేను మాత్రం ఆ కళ భావము నేను చెబుతాను అని చెప్పి రాజు దగ్గర సమయం అడిగాడు. సమయం అడిగిన తర్వాత ఈయన ఇంటికి వచ్చేసి తన స్నేహితులతో కలిసి చెబుతాడు, మనము మరణించకుండా ఉండాలి అంటే గనక ఈ కళ భావము మనకి దేవుడు తెలియచేయాలి అని ప్రార్థన చేశారండి. దేవునికి మొర్ర పెట్టారు. ఆ రోజున రాత్రి దానియేలుకి దర్శనంలో దేవుడు ఆ కళాభావము కూడా చూపించారు. ఎందుకంటే దానియేలుకు ఉన్నటువంటి గొప్ప వరమేమిటి అంటే గనుక దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. అంటే దేవుడు ఈయనకి గొప్ప ఆశీర్వాదం ఇచ్చినారు, మొదట్లోనే ఇచ్చినారు. ఇలాంటి తెలివిని దేవుడు ఇచ్చారు కాబట్టి ఆయన అలాగ ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి ఆ మాట ఇచ్చి వచ్చాడు. దేవుడు ఖచ్చితంగా ఈయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు, దర్శనమిచ్చారు. అప్పుడు దేవుని స్తుతిస్తూ అంటాడు దానియేలు, నేను మొర్ర పెట్టిన నా దేవుడు గొప్పవాడు అని ఆ కళ యొక్క భావాన్ని రాజు దగ్గరికి వెళ్ళి తెలియజేస్తానని చెప్పే ముందర అంటాడు కదా. రాజుతో అంటాడు, నీవు చెప్పగలవా అని రాజు దానియేలు అంటున్న మాట 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 27వ వచనంలో, దానియేలు రాజు సముఖంలో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకున గాండ్రైనను జ్యోతిష్యులైనను తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. మర్మములు బయలుపరిచే దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకమందున్నాడు. ఆయనే ఈ సమస్య అంటే నీ కళ యొక్క భావాన్ని నాకు తెలియజేశారు అని చెప్పి ఆయన దేవుని పొగడ్డం జరిగినది, దేవుని మహిమపరచడం జరిగినది. వెంటనే రాజుకంతా చెప్పాడు, నిజముగానే కరెక్ట్గానే చెప్పాడు. అప్పుడు రాజు అంటున్న మాట, మీ దేవుడు మర్మాలు బయలుపరచు దేవుడు. ఎందుకంటే నిరూపించాడు, దేవుని మహదైశ్వర్యమును నిరూపించాడు కాబట్టి, దైవ జ్ఞానాన్ని ఆయన అందుకొని వారికి అందించాడు కాబట్టి రాజు క్రీస్తు ప్రభు వారిని పొగడ్డం జరిగింది, దేవుని పొగడ్డం జరిగినది. మనకు కూడా జరిగిన కార్యాలను బట్టి అనేక మంది దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. అలాగే మన జీవితాల్లో దేవునితో అనుసంధానము కలిగి ఉండాలని దేవుడి సమను కోరుకుంటూ ఉన్నారు. అలాగే కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ వచనంలో చూసినట్లయితే 55వ కీర్తన 17వ వచనము, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. మనం ఎలాగున మొర్ర పెట్టాల్సిన వారమైనామంటే రోజుకు ఒకసారి చేస్తే చాలు అనుకునేవారు కొంతమంది ఉంటారు, ఏదో ఒక సమయంలో చేస్తే చాలు అనుకుని కొంతమంది ఉంటారు. కానీ ఉదయమున సాయంకాలన మధ్యాహ్నమున మనము దేవునికి మొర్ర పెట్టాలి. మన కుటుంబాల కొరకు మొర్ర పెట్టాలి, మనకు కావలసిన వారి కొరకు మొర్ర పెట్టాలి, మన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు మొర్ర పెట్టాలి. మన ఆలోచనలోకి ఎవరైతే వస్తారో, ఎవరైతే ప్రార్థించమని అన్నారో అందరి నిమిత్తము కూడా మనం మొర్ర పెట్టాల్సిన వారమై ఉన్నాము దేవుని సన్నిధిలో. అలాగుననే మన ఆత్మను రక్షించుకొనడానికి, మన ఆత్మను రాకడలో సిద్ధము అవ్వాలంటే ఎలాగున సిద్ధపడాలో సమస్తము మనము తెలుసుకొనడానికి దేవునికి మొర్ర పెట్టాలి. కాబట్టి అలాంటి మొర్ర పెట్టే జీవితము దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన 2వ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఆశీర్వాదమును కర్త, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయనా అయ్యా, నిజముగా మొర్రపెట్టు వారి మొర్ర ఆలకిస్తానని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా, నీకు మొర్ర పెడితే ప్రభువా తండ్రి ప్రత్యుత్తరం ఇస్తానన్నారు గనుక ప్రభువా తండ్రి, ఈ సమయంలో ప్రభువా తండ్రి ఏ బిడ్డలైన వారు ప్రభువా ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో తండ్రి నాయనా
అయ్యా ఏ నిరాశలో ఉన్నారో తండ్రి, ఏ నిస్పృహలో ఉన్నారో ప్రభువా తండ్రి, స్తోత్రాలు ప్రభువా. లేవనెత్తు వాడవు నీవు గనుక ప్రభువా తండ్రి, అయ్యా మీ హస్తం అందించు వాడవు నీవు గనుక ప్రభువా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా దానియేలు ప్రభువా తండ్రి నాయన, అయ్యా మరణం వరకు వెళ్ళిపోయే స్థితి వచ్చింది ప్రభువా తండ్రి, ఆయనను ప్రభువా తండ్రి అయ్యా మీరు లేవనెత్తిన రీతిగానే ప్రభువా తండ్రి, అయ్యా జ్ఞానముతో ప్రభువా తండ్రి దానియేలు నిలవబెట్టిన రీతిగానే ప్రభువా ప్రతి బిడ్డను నిలబెట్టమని అడుగుచున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభువా. యెహోషాపాతు ఎలాగైతే ప్రభువా నీవే మాకు దిక్కు అని ప్రభువా అయ్యా నీ వైపు చూస్తూ ప్రార్థన చేశాడో తండ్రి, అలాగున ప్రభువా తండ్రి అయ్యా బిడ్డలైన వారందరూ తండ్రి నీ తట్టు చూస్తున్నారు నాయన. స్తోత్రాలు ప్రభువా. నీవే దిక్కు అని ప్రభువా తండ్రి, నీవే ఆధారమని ప్రభువా తండ్రి, అయ్యా నీవే ఆశ్రయమని ప్రభువా తండ్రి నీ వైపు చూస్తున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. లేవనెత్తుచున్న దేవా స్తోత్రాలు ప్రభువా, బలపరుస్తున్న దేవా స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయ్యా సంతోషము దయచేయండి ప్రభువా. అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి నాయన సమాధానము దయచేయండి ప్రభువా. స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలైతే ప్రభువా శాంతి లేక తండ్రి, సమాధానము లేక ప్రభువా తండ్రి నాయన అయ్యా వేదన పడుచున్నారో ప్రభువా తండ్రి నాయన, అయ్యా వేదనకరమైన స్థితి నుండి ప్రభువా సంతోషమైన జీవితాలు ప్రభువా అందరికీ దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా అందరినీ తేరి చూచి ప్రభువా తండ్రి సమస్యల నుండి ప్రభువా తండ్రి విడుదల కలిగించి మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాత తండ్రి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.